ఈ వీడియోల ద్వారా కేవలం ఆనందాన్ని కలిగించటమే మా ఉద్దేశం. ఈ వీడియోలను 13 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఈ వీడియోలు జాతిని కానీ, సంప్రదాయాలని కానీ, కులాన్ని కానీ, వర్గాలని కానీ, ధర్మాన్ని కానీ, మన దేశాన్ని కానీ కించపరచటానికి చేసినవి కావు. ఈ విషయాన్ని గమనించగలరని మా మనవి. అనగనగా కృష్ణాపురం అనే గ్రామంలో కిరణ్ అలాగే సంపత్ ఉండేవారు. వారిద్దరూ అన్నదమ్ములు. వారు వడ్రంగి పని చేస్తూ ఉండేవారు. వారిలో సంపత్ చాలా మంచివాడు. ఏ సహాయమైనా చేయగలడు. కిరణ్కు చాలా అత్యాశ, అలాగే పొగరు కూడా. తన తమ్ముడైన సంపత్ని ఎప్పుడూ ఏదో ఒక కారణంతో తిడుతూ ఉంటాడు. ఒకరోజు కిరణ్ లేని సమయంలో ఒక ముసలివాడు నిదానంగా నడుచుకుంటూ సంపత్ కొట్టు దగ్గరికి వచ్చాడు. సంపత్ ఆ ముసలివాడిని చూసి ఇలా అడుగుతాడు. ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు? అవును, చేతిలో కర్రేది అని అడిగాడు. నా దగ్గర కర్ర కొనేంత డబ్బులు లేవు బాబూ. సరే అయితే నేను ఒక కర్ర చేసిస్తాను, ఉండండి అని ముసలివాడికి ఒక కర్ర ఇచ్చాడు సంపత్. ముసలివాడు ఆ కర్రని తీసుకుని వెళ్తూ ఉండగా అదే సమయంలో కిరణ్ వచ్చాడు. కోపంగా ఇలా అంటాడు. ఏంట్రా ఆ ముసలివాడు ఇటొచ్చాడు? అంటే అన్నయ్య అతను నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు, అందుకే ఒక కర్ర చేసిచ్చాను. ఓహో, ఈ కర్రలేమైనా ఊరికే వస్తున్నాయా? ఇలా అయితే వ్యాపారం నష్టపోతాం. ఇంక నువ్వు చేసించాలు, ఇక్కడి నుంచి బయలుదేరు అని కోపంగా తిడతాడు కిరణ్. సంపత్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక చెట్టు దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అదే సమయానికి అటువైపు వెళ్తున్న ఒక ముసలివాడు సంపత్ని చూశాడు. సంపత్ని ఆ ముసలివాడు ఇలా అడిగాడు. ఏమైంది బాబూ, చాలా బాధలో ఉన్నావు? సంపత్ ఆ ముసలివాడితో జరిగిందంతా చెబుతాడు. ఇప్పుడు నా కుటుంబాన్ని నేనెలా పోషించాలి అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ ముసలివాడు, నువ్వేమీ దిగులు పడకు, నేను నీకొక ఉపాయం చెప్తాను. మన ఊరి చివర ఒక గుడి ఉంది కదా, ఆ గుడి లోపల ఒక గది ఉంది. ఆ గది దగ్గర నువ్వు వెళ్ళి ఒక మంత్రం చెప్పు. రిమ్జిమ్ రిమ్జిమ్ తలుపులు తెరుచుకో అని చెప్పు. అప్పుడు ఆ గది తలుపులు తెరుచుకుంటాయి. అక్కడ నీకు కావలసినవన్నీ ఉంటాయి. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు రిమ్జిమ్ రిమ్జిమ్ నేను బయటకు వెళ్ళాలి అని చెప్పు అని ఆ ముసలివాడు చెప్పడంతో సంపత్ గుడికి బయలుదేరాడు. ఆ గుడి తలుపు దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. రిమ్జిమ్ రిమ్జిమ్ తలుపులు తెరుచుకో అనగానే తలుపులు తెరుచుకుంటాయి. సంపత్ లోపలికి వెళ్ళగానే అక్కడ బంగారం, వజ్రాలు చూసి ఆశ్చర్యపోతాడు. వాటిలో కొన్ని నగలు తీసుకొని బయటకు వెళ్ళడానికి ఆ మంత్రం ఉంది కదా, దాన్ని చదివి అక్కడి నుంచి బయటపడతాడు. సంపత్ వాటితో ప్రజలకు దానం చేస్తూ ఉండేవాడు. అలా ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళి కొంచెం బంగారం తీసుకునేవాడు. ఇదంతా చూస్తున్న కిరణ్కి ఏమీ అర్థం కాక తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు. అవును, నీ దగ్గర చాలా డబ్బులు, బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? అని అడిగాడు. సంపత్ మంచివాడు కదా, అంతా చెప్పేస్తాడు. కానీ చివరి మంత్రం చెప్పే లోపే సరే సరే నేను వెళ్ళొస్తాను అని సంపత్ పూర్తిగా చెప్పేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కిరణ్ ఆ గుడి దగ్గరకు బయలుదేరాడు. గుడిలో ఆ మంత్రం చదివి లోపలికి బాగానే వెళ్ళాడు. అక్కడ బంగారం, వజ్రాలు చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఆహా, చాలా బంగారం, ఇవి నేను తీసుకుని జీవితంలో సంతోషంగా ఉంటాను అని అందులో కొంత బంగారం తీసుకున్నాడు. కానీ బయటికి వెళ్ళడానికి మంత్రం తెలియక చాలాసేపు తలుపు తెరవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ప్రయత్నాలన్నీ విఫలమవడంతో కిరణ్ బాధపడుతూ అక్కడే ఉండిపోయాడు. చూసారా, చెప్పింది పూర్తిగా వినకపోతే ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.